హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకులో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి తెలుగు మాట్లాడడం ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే శాలరీ 38,000 ఇస్తారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఒక టెస్ట్ రాయండి. మీకు నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టాపిక్ వైజ్ అలాగే గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్, దాంతోపాటు గ్రామ వార్డు సచివాలయం కోర్సు, దాంతోపాటు ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఈ కోర్స్ చూడండి. ఫ్రీ క్లాసెస్ నచ్చితేనే మీకు ఫుల్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో ఈ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. సో ఈ బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ దాదాపుగా 30 వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించిన జాబ్ రోలు 1వ తేదీ నుండి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. 28వ తేదీ వరకు టైం అయితే ఉంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో శాలరీ చూసుకుంటే మనకు అన్ని అలవెన్స్లు అన్నీ కలుపుకొని దాదాపుగా 38,000 రావడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్లో మాత్రం కన్సాలిడేటెడ్ పేగా 28,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది మనకు 2 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్లో 28,000 ఇస్తారు. తర్వాత పే స్కేల్ అమలు చేసి దాదాపుగా 38,000 అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో అబౌవ్ 60% ఇక్కడ డిగ్రీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మినిమం 20 నుండి 33 ఇయర్స్ ఏజ్ మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఖచ్చితంగా రాయడము అలాగే చదవడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. మాట్లాడడం కూడా రావాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించి ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ అనేది మనము ఫీజు అయితే ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. 1000 రూపీస్తో పాటు జీఎస్టీ కూడా ఉంటుంది. సో ఈ బ్యాంకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే ఉండడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇతర రాష్ట్రాల్లో మనకు ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా పెట్టిన తర్వాత వెళ్ళమంటే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చూసుకుంటే ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది 100 మార్కులకు. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది 250 మార్క్స్కు. అలాగే ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది 50 మార్క్స్కు. ఈ విధంగా మనకు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అని చెప్పి రాంగ్ ఆన్సర్స్కి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్ సో 30, 35, 35 మార్క్స్ 100 మార్క్స్కి మనకు 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లోనే పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒక్కో పోస్ట్కి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ సిలబస్ అయితే చూడొచ్చు. సో దాని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది మెయిన్స్లోనే చూసుకుంటే. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని చెప్పి 1/4 అని చెప్పి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది 50 మార్క్స్కి. దాని తర్వాత మనకు ఈ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, కర్నూలు, కాకినాడ, తిరుపతి. సో ఈ సెంటర్స్లో మనకు ఎగ్జామ్ అయితే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో దీనికి సంబంధించి అప్లై చేయాలంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఐబీపీఎస్ సంబంధించి ఒక సైట్ ఇచ్చారు. సో మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో చూపిస్తాను. డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు పే చేసిన తర్వాత. సో ఈ విధంగా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫు తర్వాత సిగ్నేచరు అవన్నీ ఎంత సైజు ఉండాలి ఏంటనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. డిక్లరేషన్ కూడా ఒక పేపర్ మీద రాసి మీ పేరు రాసి దాన్ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా. సో ఇప్పుడు అఫీషియల్ సైట్లో కూడా చూద్దాం ఒకసారి. సో ఇది అఫీషియల్ సైటు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి 100 ఇయర్స్ పైగానే ఈ బ్యాంక్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. సో కెరీర్ పేజ్లోకి వచ్చాము. చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో ప్రజెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది.
సో క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసామంటే మనకు ఐబీపీఎస్ సంబంధించిన సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికైతే దీంట్లో ఐడి ఏమీ లేకపోతే సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సో దీనికి సంబంధించి మనము రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని వాటితో లాగిన్ అయ్యి ఫీజ్ పేమెంట్ చేసి డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 28 దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.